दर्शनम् या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेता पद्मासना या ब्रह्माच्युत शङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापः। नमस्सभायै सभाध्यक्षायै सर्वेभ्यो नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. ఈరోజు నన్ను ఇక్కడికి విద్వత్ సభకి, తెలంగాణ విద్వత్ సభకి ఆహ్వానించినందుకు ముందుగా దర్శనం శర్మ గారికి, సాగి కమలాకర్ శర్మ గారికి, సోమయాజ్ గారికి, నన్ను పరిచయం చేసిన, తెలంగాణకి పరిచయం చేసిన వాళ్ళు వీళ్ళు. నేను ఇది ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చానండి. మీ అందరి ముందు మాట్లాడే అవకాశాన్ని వీళ్ళు నాకు కల్పించారు. సో టైం కూడా ఇచ్చారు కాబట్టి నేను సింపుల్గా తొందరగా మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. అయితే జ్యోతిర్వైద్యం అని ఎందుకు అనాలి? ఎందుకంటే ఇక్కడ వైద్యశాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం రెండింటిని మనం కలిపి మాట్లాడాలి. మరి వైద్యశాస్త్రం అంటే మనం ఎంబీబీఎస్ చదవలేదు, మనకు మాట్లాడే అధికారం లేదు అంటారు అందరూ. సో మరి మనం మాట్లాడాలంటే వైద్యం గురించి, మన శరీరం ఉంది, మనం చికిత్స కూడా చేస్తున్నాము, జ్యోతిష్ శాస్త్రం ప్రకారం మనం ఎన్నో చేస్తున్నాం. మరి అలాంటప్పుడు వైద్యాన్ని తీసుకోవాలి అంటే మనకి ఏముంది మన ముందు? అయితే భారతదేశంలో ప్రాచీన చికిత్సా శాస్త్రం ఏదైతే ఉందో జ్యోతిష్ శాస్త్రంతో పాటు సమకాలీనంగా, తర్వాత ఒకదానికొకటి పరస్పరం అనుకూలంగా, ఒకదానికొకటి పరిపూరకంగా నిలుస్తూ వచ్చినాయి ఆయుర్వేదం. ఆయుర్వేదం జ్యోతిషం కూడా రెండు పరిపూరకంగా ఒకదానికొకటి అన్యోన్యాశ్రయ సంబంధం కలిగి ఉన్న శాస్త్రాలు అవి రెండు కూడాను. మరి వాటిని ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం 18 మంది ప్రవర్తకులు మనకి అందించారు. సూర్య పితామహో వ్యాసో వశిష్ఠో అత్రి పరాశరః కశ్యపో నారదో గర్గో మరీచిర్ మనురంగిరాహ రోమశః పౌలిషశ్చైవ చవనో యవనో భృగుః శవనకో అష్టాదశశ్చైతే జ్యోతిషాస్త్ర ప్రవర్తకాః. వీళ్ళు 18 మందిలోంచి 4 రాసినట్టుగా మన దగ్గర ప్రమాణాలు లేవు, కానీ 14 మంది ఆయుర్వేద గ్రంథాలు కూడా రాశారు. జ్యోతిష శాస్త్రంతో పాటు ఆయుర్వేద గ్రంథాలు కూడా రాసిన వాళ్ళల్లో ఇంకా హారిత, జతుకర్ణ, బృహస్పతి, నగ్నజిత్, అగస్త్య, భోజరాజ, తోడర్మల్, వీళ్ళు జ్యోతిషంలోనూ ఆయుర్వేదంలోనూ 21 మంది ఆచార్యులు రెండిట్లోనూ గ్రంథాలు రాశారు. మరి రాసినప్పుడు మనం వాళ్ళందరూ సమకాలీనులు అనేది నా దగ్గర హిస్టరీ ఆఫ్ ఆస్ట్రాలజీ, హిస్టరీ ఆఫ్ ఆయుర్వేద రెండు చూసుకుంటే మనకి 5th సెంచరీలో వాగ్భట్ 1 ఉన్నప్పుడు ఆర్యభట్ ఉన్నారు, లల్లాచార్య ఉన్నారు. అలాగే 6th సెంచరీలో వాగ్భట్ 2 ఉన్నప్పుడు మనకి వరాహమిహిర్లు ఉన్నారు. అలాగే 6th సెంచరీలోనే బ్రహ్మగుప్తుడు కూడా ఉన్నారు. జడ్జెట్ అని ఆయన కూడా అప్పుడే చరక సంహిత మీద కమెంటేటర్స్ చాలామంది రాశారు. ఎందుకంటే గ్రంథాలు చాలా ప్రాచీనమైనవి. కమెంటేటర్స్ని కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. కమెంటరీలే కదా అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఒక మనిషి తన జీవితంలో మహా అయితే ఒక మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు. నేను అన్నీ చూడాలి, ప్రమాణాలు ఉండాలి, అవి ఉంటేనే నేను నమ్ముతాను అంటే కుదరదు. ఎందుకంటే ప్రతి మనిషి 100 ఏళ్లలో అన్నీ చూడలేరు వాళ్ళు. సో 1000 సంవత్సరాల క్రితం నుంచి జరిగిన విషయాల్ని మన మేనుస్క్రిప్ట్స్ ద్వారా కానీ, లేకపోతే రాతి పలకాల మీద కానీ, శిలాశాసనాల ద్వారా మనకి హిస్టరీ ఎన్నో అందించింది. సో అవి మనం ప్రమాణాలుగా తీసుకుంటూ ఎదరికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇతిహాసాలను ఎప్పుడు కూడా మనం ప్రమాణంగా తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఒకటే ఇన్సిడెంట్ చెప్తాను. భాస్కరాచార్యులకి ముందు భాస్కర్ భట్ అనే ఆయన 6 తరాల ముందు వాళ్ళ తాతగారు వంశంలో ఆయన. భాస్కరాచార్యులు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మీరు. సో భాస్కర్ భట్ అనే ఆయన 6 తరాల ముందు ఆయన ఉన్నారు. ఆయన భోజరాజుతోటి విద్యాపతి అనే బిరుదును పొందారు అనేది భాస్కరాచార్యులు
గురించి రాసినప్పుడు శంకర బాలకృష్ణ దీక్షిత్ అని భారతీయ జ్యోతిష చరిత్ర రాశారు ఆయన. అందులోనూ రాశారు. అలాగే ఆయుర్వేదంలో కూడా దొరికింది అది మనకి. ఆయుర్వేదం, హిస్టరీ ఆఫ్ ఆయుర్వేదంలో కూడా భోజరాజు విద్యాపతి అనే బిరుదుతోటి భాస్కర్ భట్ అనే ఆయన్ని సన్మానించారు అనే ఈ ఇన్సిడెంట్ మనకి జ్యోతిషంలోనూ ఆయుర్వేదంలో రెండిట్లో కూడా మనకు దొరుకుతుంది. అంటే ఈ ఇన్సిడెంట్ని మనం నమ్మాల్సి ఉంటుంది ప్రమాణంగా. కాబట్టి ఈ రెండు శాస్త్రాలు కూడా రెండు సమకాలీనులు, ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. కాబట్టి పూర్వం ఆచార్యులకి జ్యోతిష శాస్త్రంతో పాటు ఆయుర్వేదం కూడా నాలెడ్జ్ ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక కన్ను డాక్టర్ ఉన్నాడు అంటే ఎడం కన్ను ఒక డాక్టర్ చూస్తే కుడి కన్ను ఒక డాక్టరు, కళ్ళు రెప్పలు వేరే డాక్టరు, ఆ టైపులో ఇంకా 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 చిన్న డివిజన్స్ వచ్చేసినాయి. మరి ఇదివరకు వాళ్ళు ఒక్క నాడి చూస్తేనే మొత్తం బాడీ గురించి చెప్పేవారు. ఇప్పుడు మేము మెడికల్ సైన్స్ గురించి చెప్తే, ఇప్పుడు ఆయుర్వేదం అనుకోండి, జ్యోతిష్ శాస్త్రం, ఆయుర్వేదం, మెడికల్ సైన్స్ 3 తీసుకుంటే ఒక శిశువు జన్మించినప్పుడు ఆయుర్వేదం, జ్యోతిషం ఈ రెండిట్లో కొంచెం ఆయుర్వేదం కూడా చెప్పలేదు ఈ శిశువుకి ఏ సంవత్సరం ఏ జబ్బులు వస్తాయి. మెడికల్ సైన్స్ కూడా చెప్పలేదు. ఇవాళ పుట్టిన శిశువుకి 10 ఏళ్ల తర్వాత ఏమొస్తుంది, 20 ఏళ్ల తర్వాత ఏమొస్తుంది, 30 ఏళ్ల తర్వాత ఏదైనా ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది మెడికల్ సైన్స్ దగ్గర అయితే వాళ్ళ దగ్గర లేదు సమాధానం. ఆయుర్వేదం కూడా చెప్పలేదు. శరీర లక్షణాలని బట్టి ఏమైనా చెప్పగలుగుద్ది, కానీ మన జ్యోతిష శాస్త్రం ఒక్కటే. ఈ శిశువు ఇవాళ పుట్టాడు అంటే ఇవాళే రాసేస్తారు. వరాహమీరులు చెప్పారు కదా, ఒక రాజుకు పుత్రుడు ఇలా చనిపోతాడు అంటే మరి జరిగింది, ఆయన చెప్పారు, అది జరిగిన ప్రమాణాలు మనకి హిస్టరీలో ఎన్నో ఉన్నాయి. అలా జ్యోతిష శాస్త్రం ఈరోజు పుట్టిన శిశువుకి 10 ఏళ్ల తర్వాత ఏమవుద్ది, 20 ఏళ్ల తర్వాత ఏమవుద్ది, 30 ఏళ్ళు, అసలు ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒక్క జ్యోతిష శాస్త్రం ఒక్కటే మనది చెప్పగలిగిద్ది. మెడికల్ సైన్స్ దగ్గర సమాధానం దీనికి లేదు. ఎందుకంటే దీనికి నేను ఎక్కువ సమయం తీసుకోకూడదు కాబట్టి సింపుల్గా మీకు చెప్తాను. రోగాల గురించి మాట్లాడే ముందు మన రోగుల గురించి నేను ప్రమాణాలు మీకు ఇవ్వకుండా ఒక ఆరోగ్యం ఉన్న ఒక డాక్టర్ గారి గురించి మీకు ఇప్పుడు చెప్తాను. ఎందుకంటే నాగ్పూర్లో ప్రముఖ న్యూరాలజిస్ట్ అయిన టాప్ 10 న్యూరాలజిస్ట్స్లో ఒకటి ఆయన చంద్రశేఖర్ పాక్మోడే ఆయన పేరు. రీసెంట్గా క్రితం సంవత్సరం డిసెంబరు 2025 డిసెంబర్లో చనిపోయాడు. ఆయన పోయినప్పుడు వయసు 53 ఏళ్ళు. చాలా ఆరోగ్యంగా, అంతకుముందే ఒక వారం ముందే ఆయన అన్ని చెకప్లు చేయించుకున్నారని కూడా విన్నాం. అందులో ఆయన శరీరం గురించి చాలా జాగ్రత్తగా ఉండేవారు, చెడ్డ అలవాట్లు కూడా లేకుండా ఉన్నారు, అన్నీ విన్నాం. మరి అన్నీ ఉన్నా కూడా ఆయన ఎందుకు పోయారు 53 ఏళ్ళకి? మరి డాక్టర్ గారు కదా, మరి ఆయన అన్నీ తెలుసుకుని అన్నీ ఫాలో అయ్యి అన్నీ చేసినా మరి ఆయన ఎందుకు పోయారు? కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. మనం పైనుంచి వచ్చి ఏం తెచ్చుకోమని చెప్తారు, వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్ళమని చెప్తారు. భౌతికంగా ఏం తెచ్చుకోం, కానీ వచ్చేటప్పుడు మనం పూర్వజన్మల కర్మల్ని తెచ్చుకుంటాము. అలాగే వెళ్ళేటప్పుడు మళ్ళీ కర్మల్ని ఇక్కడ ఎన్ని చేసుకున్నామో అవి మోసుకుని పోతాం. ఇవి కంటికి కనబడే కర్మలు కాదు. కాబట్టి అల్పాయువ, మధ్యాయువ, దీర్ఘాయువ అనేది కొద్ది గొప్ప జ్యోతిశాస్త్రం చెప్పగలదు, కానీ మెడికల్ సైన్స్ దగ్గర కానీ ఇంకా వేరే శాస్త్రాలు ఏవి కూడా ఇందాక ఆయన గురువుగారు చెప్పారు. అన్యాని శాస్త్రాన్ని ఆయన వివాదస్తేషు కేవలం అన్నారు. అన్యాని శాస్త్రాన్ని నేను వినోద మాత్రాన్ని కేవలం, ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం, చంద్రార్కో యస్య సాక్షిణం అంటాను నేను. ఎందుకంటే అవి కూడా వాటిని మనం అవమానించకూడదు కాబట్టి అన్యాని శాస్త్రాన్ని వినోద మాత్రాన్ని కేవలం. సో మనకి ఈ చంద్ర సూర్యులే మనకి సాక్షులు అనమాట. కాబట్టి మన జ్యోతిష్ శాస్త్రం అనేది ఆయుర్వేదం కన్నా కూడా గొప్పది అనేది మనం ఇప్పుడు మనం రుజువు చేయలేకపోతున్నాం. ఎందుకంటే మన దగ్గర టూల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోవట్లేదు. వాటిని మనం ఎవరం కూడా సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, అంత టైం ఇవ్వట్లేదు ఎవరం మనం. ఈ మధ్యన సాఫ్ట్వేర్లు వచ్చాక అసలు లగ్న సాధనలు అన్నీ అయితే ఎప్పుడో వదిలిపోయినాయి. కానీ ఇంకా ఇలాగా ఈ విద్వత్ సభలు పెట్టి ఇంతమంది సిద్ధాంతులు మీ అందరినీ చూసి ముందు నేను మాట్లాడలేనేమో అని భయం వేసింది నాకు. కానీ చిన్నగా ఏదో నా ఆలోచనలు పంచుకుందాం అని చెప్పి మీ ముందు ఉంచుతున్నాను. అయితే ఏంటంటే జ్యోతిశాస్త్రం ఆయుర్వేదంలో వచ్చేసి శరీర రచన, శరీర క్రియ, చికిత్స ఇవన్నీ చెప్పింది. కానీ జ్యోతిశాస్త్రం ఇవి కాకుండా కర్మ, దైవ, దోష సంబంధాలు కూడా మనకి ఎక్స్ట్రా ఇచ్చింది. అవి కాకుండా అలాగే ఆయుర్వేదం పంచమహాభూత సిద్ధాంతం, త్రిగుణ సిద్ధాంతం, త్రిమల సిద్ధాంతం, షడ్రస, షడ్రుతు, ఇట్లా అన్ని సిద్ధాంతాలు ఇచ్చింది.
మన జ్యోతిష్ శాస్త్రం ఆ సిద్ధాంతాలకి అధిపతులను ఇచ్చింది. ఆ నక్షత్రాలకి ఆ సిద్ధాంతాలు, ఇప్పుడు షడ్రసాలు ఉన్నాయి, వాటికి అధిపతులు ఉన్నారు మన దగ్గర. మన ఋతువులు ఉన్నాయి, వాటికి అధిపతులు ఉన్నారు మన దగ్గర. ఆ నక్షత్రాలు ఉన్నాయి, వాటికి అధిపతులు ఉన్నారు. మనం అధిపతి దేవతల గ్రహాల మూలంగా వాటిని గురించి తెలుసుకుని, వాటి ఆధారంగా మనం ఇంకా చక్కగా వాటిని గురించి మనం తెలుసుకుని మనం ప్రెడిక్షన్స్ చేయగలుగుతున్నాం. ఆయుర్వేదం ఓన్లీ చెప్పడం వరకే, అది శరీర చికిత్స వరకే చేయగలదు. కర్మ సిద్ధాంతం వాళ్ళు చెప్పారు. ఎప్పుడైతే అన్ని చికిత్సలు విఫలమైపోతాయో దైవ వ్యాపాశ్రయ చికిత్స అనేది మీరు కూడా ఫాలో అవ్వండి అని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే ఇప్పుడు శరీర రోగాలు, ఈ చికిత్స ఇవన్నీ కూడా మన ఫలిత జ్యోతిషంలో ఒక పార్ట్ ఇది. ఇవన్నీ కూడా వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకుని, ఆయనకి దశలు, గోచారం, ఆ ప్రకారం ఎప్పుడు ఏ రోగాలు వస్తాయి, ఏ పార్ట్కి వస్తాయి, ఇవన్నీ జ్యోతిషం చదివిన వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఎందుకంటే వాటిని తెలుసుకునే టూల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. ద్రేష్కాణం, తర్వాత వర్గచక్రాలు, దశలు, గోచారాలు, వీటి ఆధారంగా మనం ఆ వ్యక్తికి ఎప్పుడు ఏం ప్రాబ్లం రాబోతుంది, ఏ పార్ట్కి రాబోతుంది అనేది కూడా మనం చెప్పొచ్చు. చెప్పినవి జరిగినవి ఉన్నాయి, ప్రమాణాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ సిద్ధాంతాలన్నీ మనం తెలుసుకున్నాం. అలాగే గ్రహాల వల్ల ఏం జరుగుతాయి, ఆ గ్రహాలు ఎట్లా రోగాల్ని కలుగజేస్తాయి, మళ్ళీ వాటికి చికిత్సలాగా మన విధానాలు ఏంటి. ఆయుర్వేద చికిత్సలు వేరు, మన జ్యోతిష విధానాలు ఇప్పుడు ప్రతిభ గారు, మేడం గారు కూడా చెప్తారు పరిహారాలు అవన్నీ కూడాను. సో అట్లాగా ఆటి జోలికి ఇంకా నేను వెళ్ళను, సింపుల్గా చెప్పడానికి. సో ఇవన్నీ కూడా చూస్తే మనకి ఇప్పుడు చిన్నది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎందుకంటే మంగళ, రవి ఇద్దరు అగ్నితత్వాలు, చంద్ర శుక్రులు జలతత్వాలు, బుధుడు పృథ్వీ, గురుడు ఆకాశం, శని వాయుతత్వాలు. మరి ఈ తత్వాల్లో శనికిను సూర్యుడికి పడదు, మిత్రత్వం లేదు అని చదువుతాం మనం. దానికి ఏంటంటే ఉదాహరణ అగ్ని, సూర్యుడిది అగ్ని, శని వాయువు. అగ్ని వాయువు కలిసినప్పుడు అది కనుక ఆహారం దోషితమైన మనకు అరగకపోయినా అది వమనకారకం అయిపోద్ది. వమన రూపంలో పైనుంచి వస్తుంది. అంటే అగ్నికి వాయువుకి ఇద్దరికి కూడా పైకి ఊర్ధ్వగమనం ఉంది, రెండింటికి కూడా తేలికగా అయిపోయి పైకి వస్తాయి అన్నమాట. సో అగ్ని కూడా పైకే ఎగుస్తుంది, వాయువు పైకే ఎగుస్తుంది. సో అలాంటప్పుడు అది ఆ ఫుడ్ తిన్నప్పుడు అరగనప్పుడు అది వమనకారకంలో బయటకు వస్తుంది, పైకి వస్తుంది. అదే మీకు ఇక్కడ పృథ్వీను జలతత్వం అది కలిసినప్పుడు విరోచనకారకం అవుతుంది. అంటే ఏ ఫుడ్ అయినా పడకపోతే ఈ వ్యక్తికి వమనం అవుతుందా, విరోచనం అవుతుందా కూడా చెప్పొచ్చు మనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా. అంత మన దగ్గర టూల్స్ ఉన్నాయి, మన దగ్గర మనం చెప్పగలిగితే. ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. మనం తెలుసుకుని దీంట్లో చాలా మంచిగా ప్రాక్టీస్ చేసి మనం చెప్పగలిగితే ఇందులో చాలా ఉంది. అయితే ఇవన్నీ కూడా మనం ఒక వ్యక్తిగత ఫలాదేశానికి సంబంధించిన విషయాలు. మరి కానీ ఈ శాస్త్రాలు ఎప్పుడు కూడా లోక కళ్యాణానికి కోసమే ప్రయత్నం చేసినాయి. రెండు శాస్త్రాలు, ఆయుర్వేదం, జ్యోతిషం. వ్యక్తిగత ఫలాదేశాలు, వ్యక్తిగతంగా జాతకాలు అది అయిపోయింది. అయితే వాళ్ళు పంచమహాభూతాలు, వాటి బ్యాలెన్సు, యత్పిండే తద్బ్రహ్మాండే అన్నారు. అంటే మన పిండంలో, బ్రహ్మాండంలో ఏముందో అదే మన పిండంలో ఉంది. కాబట్టి పంచమహాభూతాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనం మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఋతువులు మారుతున్నప్పుడే మనకి పండగలు వస్తాయి. ఆ పండగల్లో ఇలాగే చెయ్యాలి, ఇలాగే తినాలి అని ఎందుకు చెప్పారంటే ఆ ఋతువులకు అనుగుణంగా మన బాడీ మార్పు చెందడం కోసం చెప్పారు మనకి. ఎందుకంటే ఒక బాడీ మార్పు చెందడానికి వారం రోజులు టైం పడుద్ది కనీసం. ఒక ఋతువులోంచి మన గ్రీష్మ ఋతువులోంచి వర్ష ఋతువులోకి సడన్గా వచ్చామనుకోండి, మన బాడీలో మార్పులు వస్తాయి. అప్పుడు మనకి అంటే అనారోగ్యాలు కలుగుతాయి ఆ సీజన్లో. అందుకని నవరాత్రులు పెట్టారు. నవరాత్రులు కూడా సరిగ్గా 4 సార్లు వస్తాయి. అవి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు అందరికీ తెలిసినవే. ఇవి కాకుండా ఇంకా దక్షిణాయనంలోనూ ఉత్తరాయణంలో వెళ్ళినప్పుడు ఈ 2 నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు. ఆ గుప్త నవరాత్రులు కూడా 9 రోజులు నార్త్ ఇండియాలో చేస్తూ ఉంటారు. అంటే ఈ నవరాత్రులు 4 కూడా సూర్యుడి యొక్క గమనం ప్రత్యేకంగా పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పుడు మన బాడీలో చేంజెస్ వస్తాయి. కాబట్టి ఆ నవరాత్రుల రూపంలో ఆ 9 రోజులు ఆహారం శ్రద్ధగా తీసుకుని జాగ్రత్తగా ఉంటాం. కాబట్టి మన బాడీ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఈ విధంగా మనకి ఏర్పాటు చేశారు.
మన పూర్వీకులు అందించింది ఏదైనా కూడా దాని వెనక తప్పకుండా సైన్స్ ఉంది. మన శాస్త్రం ప్రతి దాని వెనక కూడా సైన్స్ ఉంది. ఈ రోజుల్లో అందరూ ప్రశ్నించేవారే ఎక్కువైపోయారు. ఏదైనా ఒక శాస్త్రాన్ని ప్రశ్నించాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ ముందు ప్రశ్నించే వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నేను వెళ్ళి మెడికల్ సైన్స్ వాళ్ళని అడగడాలి అంటే వాళ్ళు ఏదైనా చెప్పినా నాకు అర్థం అవ్వాలి కదా. నాకు అర్థం అవ్వకుండా నేను వెళ్ళి అడిగి ప్రశ్నలు అడిగి సమాధానానికి నాకు వాళ్ళు చెప్పినా కూడా నాకు తెలీదు. అందుకని చెప్పి ఎవరైనా సరే మనల్ని ప్రశ్నిస్తే ముందు వెళ్ళి జ్యోతిషం చదువమ్మా, ముందు జ్యోతిష్ శాస్త్రం చదవండి, సిద్ధాంత సంహిత హోరాలు చదవండి, ఆ తర్వాత మమ్మల్ని అడగండి అని చెప్పాలి ఫస్ట్ మనం. ఎందుకంటే అది వాళ్ళకి మనం చెప్పినా కూడా అర్థమవుతుంది కాబట్టి. ఆ తర్వాత ఈ రెండు శాస్త్రాలు కూడా ప్రకృతిలో వచ్చే విపత్తులు అవన్నీ కూడాను, అంటే వరాహమిహిరులైతే ఓన్లీ మనుషులకు వచ్చేయే కాదు, పశువులు, పక్షులు, పంటలు, వీటికి వచ్చే వ్యాధుల గురించి కూడా చెప్పారు మనకి బృహత్ సంహితలో. బృహత్ సంహితాన్ని కనుక మనం సరిగ్గా చదివి మనం అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు మనకి సమాజానికి ఉపయోగపడేవి, లోక కళ్యాణానికి ఉపయోగపడేవి, మనకి ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే పర్యావరణ కాలుష్యం. ఇప్పుడు ఈ ప్రకృతి సమతుల్యత భంగం, యుద్ధాలు, ఉగ్రవాద చర్యలు, ఈ మానవుల అవివేక స్వార్థపూరిత కార్యకలాపాలు, పర్యావరణ సమతుల్యత దెబ్బతిని ఎప్పుడైతే భూమి రక్తంతో తడుస్తుందో ఆ తర్వాత సూక్ష్మజీవులు ఉత్పన్నమవుతాయి. సూక్ష్మజీవులు ఉత్పన్నమైనవి అంటే వైరస్లు వస్తాయి. వైరస్లు ఖచ్చితంగా వస్తాయి, ఒక ప్రణాళిక స్వరూపంలో వస్తున్నాయి. నేను మెడికల్ ఆస్ట్రాలజీ లాల్ బహదూర్ శాస్త్రి యూనివర్సిటీలో కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత ఒక సబ్జెక్టు అదే థీసిస్ నేను సబ్మిట్ చేశాను. అందులో 16 ఇన్సిడెంట్స్ తీసుకున్నాను. అవి కూడా ఏవంటే మేజర్గా ఏవైతే బాగా జన నష్టం జరిగిందో అట్లాంటివి తీసుకున్నాను. అవి తీసుకున్న తర్వాత దాంట్లో 16లోంచి 9 చైనా నుంచి వచ్చినాయి. మనందరం చైనాని ఊరికే బ్లేమ్ చేసుకుంటూ ఉంటాం, చైనా వాళ్ళు వేశారని. కానీ అక్కడ ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ డ్రాగన్ ట్రయాంగిల్ అనే ప్లేస్ ఉంది. చైనా, జపాను, నార్త్ కొరియాకి అటువైపు ఉంది. ఇటు అమెరికా వైపు బెర్ముడా ట్రయాంగిల్ ఉంది. అయితే డ్రాగన్ ట్రయాంగిల్ని డెవిల్స్ ట్రయాంగిల్ కూడా అంటారు. అక్కడ విషవాయువులు ఉంటాయి. ఆ విషగాలులు అటు నుంచి వస్తాయి కాబట్టి ఆ వైరస్లు అటు నుంచి వస్తాయి. ఎందుకంటే వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో రాశారు. ఆయన ఏమనంటే ఈశాన్యం నుంచి విషగాలులు వస్తాయి అని రాశారు. రాసినప్పుడు చాలామంది భోపాల్లో విషగాయువు లీక్ అయిపోయింది అని చెప్పి కొంతమంది రాశారు. యాక్చువల్లీ భోపాల్లో కూడా వచ్చిందనుకోండి, కానీ మేజర్గా ఈ 16 వరల్డ్ వైడ్ పాండమిక్స్ తీసుకున్నాను నేను. ఇంకా చిన్న చిన్న ఎపిడమిక్స్ నేను తీసుకోలేదు. మేజర్ పాండమిక్స్లో 16లోంచి 9 మన ఈస్ట్ ఏషియా నుంచి వచ్చినాయి అన్నమాట. కాకపోతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శని, గురువు, రాహు, కేతు వేళ సంచారం ఆధారంగా అవి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రత్యేకంగా ప్రతి ఇన్ని సంవత్సరాలకి రావాలి, ఈ ప్లేస్లో రావాలి అనేది జరుగుతుంది. అది మనం చదివితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. అవన్నీ నేను చేసి చూసినప్పుడు ఖచ్చితంగా నేను ఆ 16 ఇన్సిడెంట్స్ కూడా రాసి నేను లాల్ బహదూర్ శాస్త్రి యూనివర్సిటీలో ఇచ్చిన దాంట్లో మళ్ళీ రాబోయే డేట్స్ కూడా నేను రాశాను. ఇంకోటి ఏంటంటే కరోనా వచ్చేది ముందు, కరోనా అని పేరు నాకు తెలియదు, కానీ 2013లో తెలంగాణ విభజన జరిగింది. అప్పుడు నేను ఎంఏ థీసిస్ రాస్తున్నాను. అయితే మా సర్లు అన్నారు, తెలంగాణ విభజన జరిగింది, అట్లాగే మహారాష్ట్రలో విదర్భ వస్తుందా లేదా దాని మీద చేయండి మేడం అన్నారు. దానికోసం నేను చేసినప్పుడు ఆ విదర్భ వస్తుందా రాదా అనే దానికన్నా ముందు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఏవో తేడాలు వస్తాయి, బాగా సరిహద్దులకి సంబంధించినవి మొత్తానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. 2019 డిసెంబర్ 26 తర్వాత
2020 మే నెల వరకు చాలా వరల్డ్ వైడ్ మొత్తానికి చాలా పెద్ద ప్రమాదం, ఏదో ప్రపంచంలో అశాంతి కలగబోతుందనేది నేను 2013లో నా థీసిస్లో రాశాను. మళ్ళీ 2015లో ఎంఫిల్లో మళ్ళీ నేను చేసినప్పుడు ఈ సేమ్ డేట్ మళ్ళీ వచ్చింది. 2019 డిసెంబర్ 26న గ్రహణాలు వచ్చినాయి. ఆ సంవత్సరం ఆ నెలలో ఆ వారం 15 రోజుల్లో 2 గ్రహణాలు వచ్చినాయి. సో అది వరల్డ్ వార్కి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది అనేది నేను రాశాను ఆ టైంలో. కానీ యుద్ధం అయితే ఆ టైంలో రాలేదు, కానీ కరోనా వచ్చింది. అయితే ఇప్పుడు కరోనా లాంటిది మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది మనం తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తి గురించి ఎంత చూసినా 12 భావాలు వాళ్ళ లైఫ్ గురించే ఉంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం దీంట్లోంచి బయటికి రావాలి, వచ్చి సమాజానికి మనం ఏమైనా అందించగలిగి మన శాస్త్రం గవర్నమెంట్కి ఉపయోగపడి, ఇప్పుడు ఆయుర్వేదానికి ఎట్లాగైతే గుర్తింపు దొరికిందో మన జ్యోతిష్ శాస్త్రానికి కూడా అలా గుర్తింపు దొరకాలి. ఒక శాస్త్రం అని, ఒక సైన్స్ అని వాళ్ళు ఒప్పుకునేలా మనం చెయ్యాలి. అంటే మన కృషి ఉండాలి. మన దానికి ప్రయత్నాలు చేసి వాళ్ళ ముందు పెడితే మనం ఒప్పించగలుగుతాం బహుశా. ఆ విధంగా అందరం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ విద్వత్ సభలో మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఆ విధంగా నేను కొద్దిగా పనులు చేస్తూ ఉంటాను. అయితే ఏంటంటే రాబోయేది కూడా నేను కొన్ని డేట్స్ తీసాను, అందుకే పేపర్స్ తెచ్చుకున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా బృహస్పతితో పాటు మనం బృహస్పతి చాలా మంచి గురువు, అంటే మంచి గ్రహం అని అందరం యూజువల్గా చదువుతాం మనం. కానీ ఎక్కువగా ఈ పాండమిక్స్లో బృహస్పతి రోలే ఎక్కువ ఉంది. ఎందుకుంది? బృహస్పతి స్ప్రెడ్ చేస్తాడు ఏదైనా. ఆయన మంచి అయినా స్ప్రెడ్ చేస్తాడు, చెడ్డైనా స్ప్రెడ్ చేస్తాడు. ఆ స్ప్రెడ్ చేసే గుణం ఉంది బృహస్పతి గురువుకి. ఆయనతో పాటు ఆ టైంలో కేతువో రాహువో శనో కలిస్తే ఆ చెడ్డ అప్పుడు వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ఇది నా విషయం, నేను గమనించిన విషయం అన్నమాట. దీనికోసం నేను 100 ఏళ్ళు పాతవి తీసుకున్నాను, రాబోయే 100 సంవత్సరాలది డాటా తీసుకున్నాను. కంప్యూటర్స్లోంచి, వెబ్సైట్స్లోంచి ఎప్పుడెప్పుడు రాహుకేతు ట్రాన్సిట్స్, గురువు ట్రాన్సిట్, మళ్ళా మన కేతు, రాహుకేతు, శని, గురు, ఈ నలుగురిది ట్రాన్సిషన్ పొజిషన్స్ 100 ఏళ్ళు వెనక, రాబోయే 100 ఏళ్ళు, ఈ 200 సంవత్సరాలు దగ్గర పెట్టుకుని అవన్నీ స్టడీ చేశాను, రికార్డు మొత్తం దాచుకున్నాను. అయితే కొందరు మా గురువుగారులే, నువ్వు ముందు రాబోయే ఇప్పుడే చెప్పమాకు, నీకు మంచిది కాదు, ఒక కొద్దిగా ఇవ్వు అంతే అని చెప్పారు నాకు. అందుకని చెప్పి నేను అవన్నీ దాచిపెట్టాను. అవి జరుగుతాయా లేదా తెలియదు, కానీ కొన్ని చిన్నవి జరిగినాయి, నాకు అనుభవానికి వచ్చినాయి, మీతో పంచుకుంటాను నేను. అయితే బృహస్పతి ఇప్పుడు ఈ కరోనా పీరియడ్లో 3 గ్రహాలు కలిసినాయి. బృహస్పతితో పాటు రాహుకేతువులు వస్తే కొద్దిగా వస్తుంది, అది పాండమిక్ రాదు, ఎపిడమిక్స్ వస్తాయి. చిన్నవి వస్తాయి, చిన్న ప్రాంతాల్లో వస్తాయి. చిన్న ప్రాంతాల్లో వచ్చి అక్కడికక్కడ తగ్గిపోతాయి. కానీ శని, కేతువు, గురువుతో పాటు కలిశారు కరోనా టైంలో. అందువల్ల అది మేజర్ అయిపోయి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చి చాలా పెద్దగా అది స్ప్రెడ్ అయ్యి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేసింది. ఇంక ఇప్పుడు ఇలాంటి కరోనాలు ఎన్నొచ్చినా మనం రెడీగా ఉన్నాం, ఎందుకంటే అందరికీ ఎలా బతకాలో అర్థమైపోయింది. ఇప్పుడు మనం భయపడాల్సింది కూడా లేదు మనకి. కాకపోతే ఇది నేను రాసిన తర్వాత 2020 డిసెంబర్ 22న శని, గురువు మకర రాశిలో 6 డిగ్రీల దగ్గరికి వచ్చేసారు. అప్పుడు సరిగ్గా 2020 డిసెంబర్ 22న వచ్చారు. 29న కరోనా కేసులు, మరణాలు పెరిగినాయి. అంటే వాళ్ళు 6 డిగ్రీల తేడాతో ఎప్పుడైతే కలిశారో అప్పుడు గురు, శని, కేతు ముగ్గురు కలిసి ఉన్నారు. సో 2020 సంవత్సరం మరణాల కేసులు రేటు చాలా పెరిగిపోయిందనమాట. ఇవన్నీ కూడా నేను ఇక్కడ నోట్ చేసుకున్నాను మీకు చెప్పడం కోసం. అలాగే ఇది నేను రాసిన తర్వాత 2023 ఇది జరిగిపోయింది కదా కరోనా తర్వాత. 2023 ఏప్రిల్ నుంచి అక్టోబరు మళ్ళీ గురువు, రాహు కలిశారు. మరి కలిసినప్పుడు ఏమన్నా వచ్చిందా? వచ్చింది, కాదు మనకు తెలిసేంతగా రాలేదు. ఆఫ్రికాలో 2023 సెప్టెంబర్లో మంకీ పాక్స్ అనేది ఒకటి వచ్చింది, కానీ వెంటనే నియంత్రించేశారు. నియంత్రణలోకి వచ్చింది కాబట్టి అది బయట వరకు స్ప్రెడ్ అవ్వలేదు. అంత స్ప్రెడ్ అయ్యేంత గ్రహాల పొజిషన్ లేదు, కరోనా అంత పొజిషన్ ఇప్పుడప్పుడే లేదు మనకి. చిన్నవి వస్తాయి, ఒక్కొక్క ప్రాంతంలో వస్తాయి, అక్కడికక్కడే అవి సరిపెడతాయి. ఎపిడమిక్స్ లాగా వచ్చి ఆ ప్రాంతంలోంచి అవి అక్కడికక్కడే తగ్గిపోతాయి. అట్లాగే
మరి మొన్న 2025 మార్చి నుంచి మే వరకు శని రాహు కలిశారు. ఆ టైంలో సూడాన్ ప్రాంతం చుట్టుపక్కల్లో హైజా కలరా వచ్చింది. ఇవన్నీ కూడా మనకి నెట్లో దొరుకుతాయి అన్నమాట. అయితే ఇది కూడా నియంత్రింపబడింది. దీన్ని ఎక్కువ వ్యాపించకుండా వెంటనే కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు రాబోయేది ఈ 2026 అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6, అంటే ఇప్పుడు రాబోయే అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 6 వరకు ఈ పీరియడ్ మళ్ళీ గురువు కేతు కలుస్తున్నారు. మళ్ళీ 2027 జనవరి నుంచి జూన్ వరకు ఇప్పుడు రాబోయేది. ఇది మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఈ స్టడీ నిజమా కాదా అనేది కూడా తెలిసిపోద్ది. ఇప్పుడు మనకి ఈ రాబోయే అక్టోబర్ 31 డిసెంబర్ 6 వరకు చిన్నది ఏదో ఒకటి రావచ్చు. చైనా, ఇండోనేషియా, ఉత్తర కొరియా, ఆస్ట్రేలియా ఈ ప్రాంతాల్లో వస్తుంది. తర్వాత జనవరి 25 నుంచి జూన్ 26 వరకు వచ్చే సంవత్సరం. అంటే ఇది మన దగ్గరలో ఉంది కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకోవడానికి ఎక్కడో చోట వినపడతాయి. ఈ మధ్య 2-3 కరోనా కేసులు వచ్చినాయని కూడా చిన్న చిన్నవి వినపడుతున్నాయి. సో అంత పెద్దగా పాండమిక్ సిచ్యువేషన్ అయితే ఇప్పుడప్పుడే లేదు మనకి. చాలా మేజర్ది మళ్ళా టైం ఉంది దానికి. అప్పుడు 2048 ఆ టైంలో మళ్ళీ మొన్న కరోనా వచ్చిందండి. అంటే ఏదైనా సరే ఒక ఇన్సిడెంటు తిరిగి అంత మేజర్గా 60 సంవత్సరాలకి జరుగుద్ది. కాబట్టి మనం 60 సంవత్సరాల చక్రం తర్వాత మళ్ళీ వస్తుంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా నేను స్టడీ చేసి ఇంకా డేట్స్ కొన్ని 2049 దాకా రాసి పెట్టుకున్నాను. అవి కనుక నిజమైతే మన స్టడీ కరెక్ట్గా ఉంది, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నాం అనేది కొంచెం మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో, జ్యోతిషంలో ఇంకోటి ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయుర్వేదంలో ఏదైనా రోగం వస్తే ఆ ఊరు వదిలిపెట్టేయండి అని చెప్పారు. ఎందుకంటే దేశ బహిష్కారం, ఆ గ్రామాన్ని వదిలేయండి, కలరా వచ్చినా ప్లేగ్ వచ్చినా ఆ గ్రామాన్ని వదిలేయండి అని చెప్పారు. కానీ మన జ్యోతిష్ శాస్త్రంలో వరాహమిహిరులు చెప్పిన గొప్ప ఉత్పాత అధ్యాయంలో చెప్పారు ఆయన, అదే ఊరిలో 1 కోటి ఆహుతులు ఇవ్వండి, ఆ భూమిని ఆవు పాలతో తడపండి, శివాలయంలో ఆవు పాలతోటి అర్చన చెయ్యండి, 1 కోటి ఆహుతులు చెయ్యండి, అప్పుడు ఆ ఊరు యొక్క వాతావరణం శుద్ధపడుద్ది. ఎందుకంటే భూమి మీద ఇక్కడ బాగోపోతే వేరే చోటుకి వెళ్తాం, వేరే చోట బాగోపోతే ఇంకో చోటుకి వెళ్తాం. అలా ఎన్ని చోట్లకి వెళ్తాం? మనం ఉన్న స్థలాన్ని మనం బాగు చేసుకోవాలి. మనం బాగు చేయాలంటే మన వాతావరణాన్ని మనం కాలుష్యం లేకుండా మన ప్రకృతిని మనం సంరక్షించుకోవాలి. కాబట్టి మనం ఉన్న ప్లేస్లోనే మన ఆచార్యులు చెప్పిన విధంగా ప్రాయశ్చిత్తాలు, హోమాలు, హవనాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అప్పుడు ఆ ప్లేస్ని కూడా మనం రక్షించుకోగలుగుతాం. మన రాబోయే జనరేషన్స్కి మంచిగా వాతావరణాన్ని అందించగలుగుతాము. మన పెద్దలు మనకు ఎలా అందించారో మన రాబోయే తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉంది అని విన్నవించుకుంటూ మీకు నేను సెలవు తీసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. దర్శనం